మేధస్సుకు పదును పెట్టే చెస్ క్రీడకు కరీంనగర్ వేదికగా మారింది. జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ డెమోక్రాటిక్ చెస్ అసోసియేషన్, కరీంనగర్ జిల్లా డెమోక్రాటిక్ చెస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 4వ అఖిల భారత ఓపెన్ అండ్ జూనియర్స్ చెస్ ఛాంపియన్షిప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి పోటీలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. విజయం కోసం పోటీ పడుతున్న క్రీడాకారుల ఆట తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చిన్నారులు, యువ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పోటీలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈ ఛాంపియన్షిప్ యువతలో చెస్పై ఆసక్తిని పెంచడంతో పాటు కొత్త ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడుతుందని తెలిపారు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది. నమస్తే అండి, నా పేరు కంకటి అనూప్ కుమార్, జీనియర్ చెస్ అకాడమీ డైరెక్టర్. 4th ఎడిషన్ ఆల్ ఇండియా ఓపెన్ అండ్ జూనియర్ చెస్ టోర్నమెంట్ మన కరీంనగర్లో నిర్వహించడం జరిగింది. జూలై 18 and 19 వి కన్వెన్షన్లో వెంకట్ ఫౌండేషన్ మరియు వి కన్వెన్షన్ వారి సహకారంతో వివిధ మరియు స్పాన్సర్స్తో మనం ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా దాదాపు 600 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. 1000 మంది పేరెంట్స్ కూడా రావడం జరిగింది. భారీ ఎత్తున ఈ పోటీలు విజయవంతం జరిగింది. ఈ పోటీలు కరీంనగర్ డిస్ట్రిక్ట్ డెమోక్రటిక్ చెస్ అసోసియేషన్ ద్వారా మరియు ఉమ్మడి జిల్లాల అసోసియేషన్ల ద్వారా ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు సహకరించిన మన కోచ్లకు మరియు తల్లిదండ్రులకు, పేరెంట్స్కి, స్కూల్ యాజమాన్యాల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా కరీంనగర్లో జాతీయ స్థాయి పోటీలతో పాటు అంతర్జాతీయ పోటీలు కూడా నిర్వహిస్తానని, జీనియర్ చెస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో పోటీ నిర్వహించడం కూడా చేస్తానని మాటిస్తున్నాను. అంటే ఇప్పుడున్న జనరేషన్లో అంతర్జాతీయ స్థాయిలో మన ఎంతోమంది క్రీడాకారులు మన భారతదేశం నుంచే ఉన్నారు. గుకేష్ కానీ, అర్జున్ కానీ ఇలాంటి ప్రజ్ఞానం ఎంతోమంది తయారయ్యారు. కరీంనగర్ నుంచి కూడా మంచి జాతీయ స్థాయి క్రీడాకారులు, అంతర్జాతీయ స్థాయి క్రీడ రావాలని కోరుకుంటున్నాను. అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడమే ప్రతి ఒక్క క్రీడాకారులు తయారు చేయడం ఉద్దేశంతో జీనియర్ చెస్ అకాడమీ అనేది ప్రోత్సహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన ఈరోజు ముఖ్య అతిథిగా మేయర్ గారు, సునీల్ రావు గారు, యాదగిరి సునీల్ రావు గారు సార్ గారు, కోలగాని శ్రీనివాస్ గారు సార్ గారు, ఇంకా వివిధ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి జనరల్ సార్ రావడం జరిగింది. దాదాపు ఇప్పుడు మన ఉమ్మడి జిల్లాలు కాకుండా మన వివిధ జిల్లాల నుంచి నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ లాంటి వివిధ నుంచి రావడం జరిగింది. అది కాకుండా రాష్ట్రాయి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విజయవాడ నుంచి, గుంటూరు నుంచి రావడం జరిగింది. టోర్నమెంట్ ఉంది కదా మా మమ్మీ మళ్ళీ ప్లేసెస్ దొరుకుతుందా పడుతుంది.